ఈనాడు ఎడిటోరియల్లో సెకండ్ పార్ట్లో ఉన్న ప్రధాన ఎడిటోరియల్ని చూద్దాం. సో మనకి బ్యానర్ రీడింగ్ వచ్చేసి ఎడిటోరియల్ చర్చా వేదికలో ఇవాళ వడివడిగా ఇథనాల్ దిశగా భారత్. సో మనం చూద్దాం మరి ఒకసారి పూర్తి వివరాలతోటి. సో ఈ పేజీకి మనం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రైట్ సైడ్ మనం అండర్లైన్ చేసుకున్నాం. తర్వాత సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే వడివడిగా ఇథనాయిల్ దిశగా. పెట్రోల్ డీజిల్లలో ఇథనాయిల్ని కలిపితే వాడితే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, దీనివల్ల వాహనాల నుంచి కార్బన్ ఉద్గారాలు తగ్గిపోతాయని, ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది, ఇథనాయిల్ అందించే చెరకు, మొక్కజొన్న తదితర ఉత్పత్తులతో రైతులకి ఆదాయం అందుతుంది, శిలజ ఇంధనాల దిగుమతికి ఖర్చయ్యే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. సో మనకి ఈ పేజీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది. ఇథనాయిల్ వాడకం వల్ల ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది. ఇథనాయిల్ను అందించే చెరకు, మొక్కజొన్న తదితర ఉత్పత్తులు చేసే రైతులకి ఆదాయం పెరుగుతుంది. సో ఈ రెడ్ అండర్లైన్ అనేది మనకి కీ పాయింట్స్ కింద కన్సిడరేషన్ చేయాలి. సో ఇందులో ఇప్పటికీ 2 కీ పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా శిలజ ఇంధనాల దిగుమతికి అయ్యే ఖర్చు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. సో మనం ఎక్కడైతే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇటువంటివి ఇంపోర్ట్ చేసుకునే ద్రవ్యం మొత్తం మిగులుతుందని దీని అర్థం. సో ఈ క్రమంలోనే ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. సో ఈ పేజీలో మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ కూడా ఈ రెడ్ లైన్ అండర్లైన్ చేయడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కింద చూడొచ్చు. సో రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్ని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలాసార్లు రిపీటెడ్గా ఈ నేమ్ అనేది వస్తుంది. కారణం ఏంటంటే ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ వార్ కావచ్చు. మన భారతదేశం ఎప్పుడు కూడా పెట్రోల్, డీజిల్కి దిగుమతి మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇది ఒక మన సొంతంగా స్వయంగా తయారు చేసేదే ఇథనాయిల్. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని మీద మనం ఖచ్చితంగా జనరల్ ఎస్ఏ ఎగ్జామ్స్లలో దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో కీ పాయింట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ రెడ్ మార్క్ చేశాను. సో ఇది మనం ఈ పేజీలో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కింద చూడాలి. సో అదేవిధంగా ఇథనాల్ని కలిపే కార్యక్రమానికి ఈబీపీ కేంద్ర ప్రభుత్వం 2003లో శ్రీకారం చుట్టింది. ఈబీపీ కింద 2013-14లో పెట్రోల్లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ని కలిపారు. 2020-21 నాటికి అది దాదాపు 10 పెరిగి 302 కోట్లకు చేరుకుంది. ఈ కాల వ్యవధిలో పెట్రోల్లో కలిపే ఇథనాల్ శాతం 1.53 నుంచి 8.17కి పెరిగింది. కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి సురేష్ గోపి ఇటీవల పార్లమెంటుకు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి, ఈ ఏడాది జూన్ అంటే 2024 అని మనం అప్డేట్ చేసుకోవాలి డేటా. ఎప్పుడు కూడా ఎడిటోరియల్లో ఉన్న మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అప్డేటెడ్ డేటా. ఈ ఏడాది జూన్ నాటికి అది 15% దాటేసిందని, రాబోయే 2 ఏళ్ళలో పెట్రోల్లో కలిపి ఇథనాల్ 20%కి పెంచాలనేది లక్ష్యంగా వీళ్ళు చెప్పారు. సో మనం ఒకసారి కీ పాయింట్స్ మనం కనుక చూస్తే, ఇథనాయిల్ కలిపే కార్యక్రమాన్ని ఈబీపీ కేంద్రం 2003లో శ్రీకారం చుట్టింది. సో కీ పాయింట్ 1 ఇది. 2013-14లో 38 కోట్ల లీటర్ల ఇథనాయిల్ కలిపారని, 2020-21 నాటికి అది 302 అంటే 10%, అంటే 10 టైమ్స్ పెరిగిందని చెప్తున్నారు. ఈ కాల వ్యవధిలో పెట్రోల్లో కలిపే ఇథనాయిల్ శాతం 1.53 నుంచి 8.17 పెరిగిందని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఈ ఏడాది జూన్ నాటికి 15% దాటేసింది. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్. రానున్న 2 ఏళ్లలో పెట్రోల్లో కలిపే ఇథనాయిల్ 20%కి పెంచాలనేది లక్ష్యం.
సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పేజీలో దాదాపు చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి కీ పాయింట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు టాపిక్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి మనం సమ్మరీగా కీ పాయింట్స్ ఈ పేజీలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 2003లో ఒక పథకాన్ని శ్రీకారం చుట్టింది. అది పెట్రోల్లో ఇథనాల్ కలిపే కార్యక్రమం. 2013-14లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ కలిపితే అది 2021 నాటికి దాదాపుగా 302 కోట్ల లీటర్లకి పెరిగిందని. అదేవిధంగా పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 1.53 నుంచి 8.17కి పెరిగిందని. ఈ ఏడాది జూన్ నాటికి అది 15% అయిందని. రానున్న 2 ఇయర్స్లో దాన్ని 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. సో ఇది కీ పాయింట్స్ కింద మనం కన్సిడరేషన్ చేయాలి. నెక్స్ట్ పేజ్ టాపిక్ చూసుకుంటే అదేవిధంగా భారీగా ఆదా. ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2022-23లో 509 లీటర్ల పెట్రోల్ ఆదా అయిందని. 509 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అయింది. తద్వారా 24,300 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని ఈ ఏడాది జనవరిలో అప్పటి కేంద్ర మంత్రి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను లక్షల టన్నులు తగ్గించగలిగినట్లే వెల్లడించారు. ఇందులో రైతులకి భారీగా లబ్ధి చేకూరిందని. 10 ఏళ్లలో EBP కార్యక్రమం ద్వారా దాదాపు 90,000 కోట్లు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని. 10 ఏళ్లలో కీ పాయింట్ ఇది. దీన్ని మరింత పెంచాలని, తద్వారా చమురు దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ESY 2025-26 నాటికి పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20% పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వనరుల విస్తృతిని పెంచడం, EBP కింద సేకరించిన ఇథనాల్కి ఎక్కువ ధర ఇవ్వడం, GST 18 నుంచి 5% తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించింది. మరోవైపు డీజిల్లో ఇథనాల్ కలిపేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. డీజిల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియపై ఆటోమేటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2018-19లో అనేక ప్రయోగాలు నిర్వహించింది. BS3, BS6 ఇంజన్లో ఉన్న వాహనాలకు ఇథనాల్ కలిపి డీజిల్తో నడిపించేందుకు పరీక్షించింది. ప్రయోగాత్మక పరుగులలో ఈ ఇంధనం కూడా సాధారణ డీజిల్ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చింది. మైలేజ్ కూడా కొంత పెరిగినట్లు తెలిపింది. ఇప్పుడు వస్తున్న BS6 వాహనాలపై ఇథనాల్ కలిపిన డీజిల్తో మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. సో ఈ పేజీలో మనకి చాలా కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం 1 by 1 చూద్దాం కీ పాయింట్స్ ఏంటన్నది. సో ఈ పేజీలో మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వచ్చేసి 2022-23లో 509 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అయిందని వీళ్ళు చెప్పారు. అదేవిధంగా దాని విలువ వచ్చి 24,300 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయగలిగామని చెప్పారు. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఈ కార్యక్రమం కింద 90,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని చెప్తున్నారు. అదేవిధంగా ESY 2025-26 నాటికి పెట్రోల్లో కలిపే ఇథనాల్ని 20% పెంచాలని నిర్ణయించారు. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్. అదేవిధంగా దీనికి సేకరించే అంటే ఇథనాల్కి కోసం సేకరించే ఉత్పత్తులకి GST 18 నుంచి 5% తగ్గించాలన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరోవైపు డీజిల్లో కూడా ఇథనాల్ కలిపి రన్ చేసేందుకు ఆల్రెడీ ఆటోమేటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని, BS3, BS6 ఇంజన్ల మీద దాన్ని ప్రయోగించారని, మైలేజ్ కూడా పెరిగిందని తెలియజేస్తున్నారు. కానీ భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసిన తర్వాత దాన్ని కూడా విజయవంతంగా ఉపయోగిస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ పేజీలో ఇవి చాలా కీ పాయింట్స్ అనగా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. అదేవిధంగా కంటిన్యూ టాపిక్ మరిన్ని మార్గాల్లో ఉత్పత్తి. 2023 నవంబర్ నాటికి ఇథనాల్ ఉత్పత్తి 1,380 కోట్ల లీటర్లకు చేరింది. ఇతర అవసరాలతో కలిపి చూస్తే 2025 నాటికి పెట్రోల్లో 20% కలపడానికి అవసరమే ఇథనాల్ పరిమాణం 500 కోట్ల లీటర్లు దాటుతుంది. డీజిల్లో కలిపే ప్రక్రియతో ఈ అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ ప్రధానంగా ఉత్పత్తి అయ్యే చెరుకుతో పాటు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, వెదరు, మానవ అవసరాలకు ఉపయోగపడే బియ్యం వంటి ఆహార పదార్థాలను వినియోగించవలసిన ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ దిశగా రైతుల్లో అవగాహన తక్కువగా ఉంది.
సహకార కర్మాగారాలు కేవలం చెరకు ఉత్పత్తిని ఇథనాయిల్ తీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ ఇథనాయిల్ ఉత్పత్తుల కోసం చెరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ఇటీవల మిల్లర్లకు యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. జాతీయ సహకార చక్కెర కర్మాగారాల సమైక్య నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, తొలుత నిర్ణయించిన గడువు 2030 కంటే ముందుగానే 2025-26 నాటికి మనం పెట్రోల్లో 20% ఇథనాయిల్ కలపనే లక్ష్యాన్ని సాధిస్తున్నామని తెలిపారు. ఇథనాయిల్ బహుళ వనరుల నుంచి తయారు చేయవచ్చని, చెరకు ఒకటే కాకుండా మొక్కజొన్న, వెదురు ప్రత్యామ్నాయాల గురించి కూడా మనం ఇథనాయిల్ ఉత్పత్తి అన్వేషించాలని యాజమాన్యాలకు సూచించారు. పెట్రోల్లో ఇథనాయిల్ కలిపే లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు దేశంలో ఉన్నాయన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఈ రంగంలో ఆశావాహ వాతావరణానికి ప్రతిగా నిలుస్తున్నాయి. ఇథనాయిల్ తయారీకి అవసరమైన పంటల సాగు వీలైనంతగా పెంచడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న బృహత్తర లక్ష్యం. దాన్ని చేరుకోగలిగినట్లయితే ప్రభుత్వానికి ఇటు రైతులకి మేలు చేకూరుతుంది. వాహన కాలుష్యం వల్ల పర్యావరణానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో మనం ఒకసారి ఈ పేజీలో ఉన్నటువంటి కీ పాయింట్ చూద్దాం. ప్రస్తుతం అంటే 2023 నవంబర్ నాటికి భారతదేశంలో ఇథనాయిల్ ఉత్పత్తి 1380 కోట్ల లీటర్లు ఉంది. సో భవిష్యత్తులో దాన్ని 20% పెట్రోల్లో కలపడానికి తయారు చేయాలన్నప్పుడు దాదాపు 1700 కోట్ల లీటర్లు అవసరమవుతుంది. సో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇథనాయిల్ని కేవలం చెరుకు నుంచే కాకుండా మొక్కజొన్న, వెదురు వాటి నుంచి కూడా తీసుకోవాలని, మానవ అవసరాల తర్వాత వాటిని దీనికోసం ఉపయోగించాలని కేంద్రం డిసైడ్ అయింది. ఇటీవల జరిగినటువంటి సహకార చక్కెర కర్మాగార సమైక్య నిర్వహించే కార్యక్రమంలో అమిత్ షా 2030 నాటికంటే కూడా ముందే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతున్నాం, 20% పెట్రోల్లో ఇథనాయిల్ కలుపుతున్నామని చెప్తున్నారు సక్సెస్ఫుల్గా. భవిష్యత్తులో దీనికి కావాల్సినటువంటి ఉత్పత్తికి కావాల్సినటువంటి అన్ని పంటలను కూడా చాలా వాటికి పెంచి అటు కాలుష్యానికి, పర్యావరణానికి జరుగుతున్న హానిని సాధ్యమైనంత తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కింద కన్సిడరేషన్ చేయొచ్చు. సో ఇది రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద అయితే మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఎందుకంటే వాతావరణ మీద ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి వరల్డ్ వైడ్గా. సో దానిలో ఇటువంటిది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గిస్తానికి, పర్యావరణానికి ఇది చాలా ఇంపార్టెంట్ కింద కన్సిడరేషన్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎడిటోరియల్. మరొక ఎడిటోరియల్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.